మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమమండలం వీర్యాస్యష్టచతుష్టష్టీనవకం వీరావళీ పంచకం శ్రీమన్మాలినీ మంత్రరాజసహితం వందే గురోన్మండలం. అయితే మనం లలితా సహస్రనామ పారాయణం అనేది అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకుంటున్నారు. అయితే లలితా సహస్రనామ పారాయణం అయిపోయాక మనం కొంతమంది చదువుతున్నారు కానీ కొంతమంది మాత్రం దీన్ని చదవటం లేదు. అదే ఉత్తర పీఠిక. దాన్ని మనం ఫలశ్రుతిగా పిలవచ్చు. అయితే లలితా సహస్రనామం మనం ఏ కోరికతో చేస్తున్నామో అది ఇందులోని మనం అమ్మకి ఎలాగ విన్నవించుకుంటాము స్తోత్ర రూపంలో దాని అర్థాన్ని వివరించడం అనేది చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఫలశ్రుతి అనగా ఏంటి అంటే ఆచరించిన వైదిక కర్మలకు ఫలమును బోధించు వాక్యము, కర్మ ఫల శ్రవణము. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అన్నది సాక్షాత్తు వేద స్వరూపిణి అయిన అమ్మవారు ఆదేశించిన ఒక వైదిక కర్మగా భావించవచ్చు. అటువంటి వైదిక కర్మను ఆచరించినందువలన కలుగు ఫలములు వినుటయే కర్మ ఫల శ్రవణము అనందరు. పూర్వపీఠికలో మనం అమ్మవారి ప్రీతి కొరకు నిత్యము పారాయణం చేయవలెనని చెప్పబడింది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణమును అనంతరము కలుగు ఫలితములు ఉత్తర పీఠికందు మనకు తెలియజేస్తుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఆ తల్లి ఆదేశానుసారం చేయుట జరిగినది కనుక ఏ ఫలము మనకు ప్రత్యక్షంగా కలుగుచున్నది అనేది లలిత అమ్మ ప్రీతి చెందుటయే అన్నిటికీ కన్నా ఉత్తమైన ఫలమని మనం చెప్పవచ్చు. ఇత్యేతన్నామ సహస్రం కదితంతే ఘటోద్భవాం రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. రహస్యాతి రహస్యమైన ఈ లలితా సహస్ర నామములు అమ్మవారి ప్రీతి కొరకే పారాయణం నేను చేయుచున్నాను కనుక ఏ కోరికతో పారాయణం చేయుట జరుగునో ఆ కోరిక నెరవేరుయును అని హయగ్రీవులు వారు ఫలశ్రుతిలో చెప్పారు. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సంప్రత్వవర్ధనం. కోట్లాది సహస్రనామాలు ఉన్నాయి. అందులో ముఖ్యముగా గంగా సహస్రనామములు, గాయత్రి సహస్రనామములు, శ్యామలా సహస్రనామములు, లలితా సహస్రనామములు, కామేశ్వరి సహస్రనామములు, వారాహి సహస్రనామములు, లక్ష్మీ సహస్రనామములు, రాజరాజేశ్వరి సహస్రనామములు, సరస్వతి సహస్రనామములు, భవానీ నామములు అనునవి ఈ 10 సహస్రనామములు చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈ 10 కూడా శ్రీ లలితా సహస్రనామం అనేది ఈ నామాలకు సాటి అయినది సహస్రనామం ఏది వేరేది ఇంతవరకు లేవు అనే చెప్పుకోవాలి. ఇకపై ఉండబోవు కూడా. సో మనం ఈ అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సంప్రత్ప్రవర్ధనం ఈ శ్లోకంలోని మనకి అర్థం ఏంటంటే అనేక కోట్ల సహస్రనామాల్లోకెల్లా ఈ లలితా సహస్రనామం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. మిగిలిన సహస్రనామాలకన్నిటికన్నా సాటి లేనిది ఈ లలితా సహస్రనామం. లలితా సహస్రనామానికి సాటి లేనివి మిగిలినవి ఏవి ఇంతవరకు సరిపోవు, ఇకపై ఉండబోవు. ఇటువంటి శ్రీ లలితా సహస్రనామములు సర్వ రోగములకు నివారిస్తూ సకల సంపదలను మనకి పెంపొందింపచేయును అనేది దీని యొక్క అర్థం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.